అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం శ్రీ బేటరాయ స్వామి కొండ దగ్గర ఉన్నాం. మనం శ్రీవారి పాదాలను దర్శించుకుని కొండకు వెళ్దాం. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. చాలామంది అడగడంతో ఈ వీడియోని చేస్తున్నాను. బేటరాయ స్వామి కొండకు ఎలా వెళ్ళడము, అదేవిధంగా కొండ ఏ విధంగా ఉంటుంది వీడియో చేసి చూపించండి అని చెప్పారు. సో అందుకని ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం కింద నుంచి స్వామివారి పాదాలను దర్శనం చేసుకుంటూ వచ్చాము. సో ఇక్కడ నుంచి ఇప్పుడు చూసాము మట్టి రోడ్డు. సో 2 వీలర్స్ 4 వీలర్స్ రావడానికి అనుకూలంగా చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు శనివారానికైతే అక్కడికి 4 వీలర్స్ 2 వీలర్స్ అలౌడ్ లేదు అంటున్నారు. ఎందుకంటే పార్కింగ్ ఇబ్బంది అయిపోతుంది కాబట్టి. ఇది చూస్తున్నారు కింద నుంచి వస్తుందన్నమాట. ఫ్యూచర్లో మేబీ అలౌడ్ చేయబడుతుంది అని భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం కొండ మీదకి వెళ్తూ ఉన్నప్పుడే మనకు స్వామివారి నామాలను మనం దర్శించుకోవచ్చు. కొండల మీద మనము కొండ ఎక్కేటప్పుడు గోవింద నామాలను స్మరించుకుంటూ కొండ ఎక్కామంటే మనకు అలసట అనేది తెలియకుండా కొండ మీదకి వెళ్ళిపోతాం. గోవింద గోవింద. మెట్లు చాలా ఎత్తుగా లేకుండా తక్కువగా, చిన్నవాళ్ళైనా చాలా ఏజ్డ్ పర్సన్స్ అంటే ముసలి వాళ్ళైనా కూడా ఎక్కడానికి అనుకూలమైన పద్ధతిలో మెట్లను చెక్కారు. చాలా బాగుంది. ఇది అందరికీ కూడా మెట్లు ఎక్కడానికి అనుకూలంగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇక మనం చూస్తూ ఉన్నాం, మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ కొంచెం ఒక స్తంభం కనిపిస్తూ ఉంది. దీన్ని ఒంటి స్తంభం అంటారు. దీనికంటే ముందు మనకి ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి మనకు ఇప్పుడు దర్శనమిస్తారు. చూసి తరిద్దాం రండి. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాకారం రామదూతం నమామ్యహం అని శ్రీ ఆంజనేయ స్వామిని నమస్కరించుకుంటూ మనం కొండ మీదకి వెళ్దాం. ఇక్కడ ఒంటి స్తంభాన్ని చూస్తూ ఉన్నారు మీరు. దీన్ని ఒంటి స్తంభం అని పిలుస్తారు. ఇక్కడ ఒక చిన్న కొలను ఉంది. మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే మనకు కొండ కింద నుంచి పైన వరకు అంటే ఇక్కడి వరకు రావడానికి రోడ్డు కనిపిస్తుందన్నమాట. ఇక్కడి దాకా రోడ్డును వేశారు. ఇప్పుడు ప్రస్తుతం మట్టి రోడ్డులో ఉంది. ఇది సిమెంట్ రోడ్డుగా చేస్తారు. ఇక్కడ వాటర్ ట్యాంక్ కడుతూ ఉన్నారు. నీళ్లు ఇబ్బంది కలగకుండా ఉండాలని, నిల్వ చేయడానికి నీళ్లు. ఇక్కడ ట్యాంక్ ద్వారా పైన కొండకి, అదేవిధంగా కాలభైరవ స్వామికి, అలాగే భక్తాదులకు కూడా నీళ్లు కొరత లేకుండా ఉండాలని కట్టిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ దారి చూస్తున్నాము. ఇక్కడ ఒక మనకు మండపం కనిపిస్తుంది. ఈ మండపాన్ని గుర్రాల మండపం అంటారు. ఇది పరమసముద్రం అర్చకులు గుర్రాలలో వచ్చి స్వామివారికి పూజ చేసుకుని వెళ్ళేవాళ్ళు. అప్పుడు గుర్రాలను ఆ మండపంలో కట్టేవారు. ఇక్కడ మనం కాలభైరవ స్వామిని దర్శనం చేస్తున్నాము. ఈ కొండలో క్షేత్రపాలకునిగా కాలభైరవ స్వామి కొలువై ఉన్నారు. ముందుగా ఆయనను దర్శనం చేసుకోవాలి. తర్వాత మనకు ఇక్కడ నాగుల పుట్ట దర్శనమిస్తుంది. సో నమస్కారం చేసుకునేసి మనం శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దర్శనానికి అంటే శ్రీ బేటరాయ స్వామి దర్శనానికి బయలుదేరొచ్చు. శ్రీ బేటరాయ స్వామి కొండ పైనుంచి మనం కర్ణాటక ప్రాంతాలను చూడొచ్చు. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన చూడొచ్చు ప్రాంతాన్ని. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన ప్రాంతాలను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ టోటల్గా 3 రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతాలను మనం గమనించవచ్చు. ఇప్పుడు చూస్తున్న వైపు మనకు కర్ణాటక పడమర వాయువ్యంలో ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే మనకు దక్షిణ దిక్కులో తమిళనాడు,
రాష్ట్రం ఉంది. అదేవిధంగా ఉత్తర దిక్కు మళ్ళీ తూర్పు దిక్కున మనకు ఆంధ్రప్రదేశ్ కనపడుతుంది. ఇక్కడ 3 రాష్ట్రాల నుంచి కూడా భక్తాదులకు కులదైవం స్వామిగా శ్రీ వేటరాయ స్వామి కొలువై ఉన్నారు. ఆయనను దర్శించడానికి ఈ 3 రాష్ట్రాల నుంచి కూడా భక్తాదులు వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం దక్షిణ దిక్కులో ఇక్కడ మనకు తమిళనాడు ఉంది. శ్రీ వేటరాయ స్వామి కోరిన కోరికలను తీర్చే కల్పతరు. భక్తులు కోరిన కోరికలని ఆయన ఇట్టే నెరవేరుస్తారని భక్తుల యొక్క నిదర్శనం. ఇక్కడ ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళామంటే మనకు 8 కాళ్ళ మండపం కనపడుతుంది. మనం ఇంత దూరం ఎక్కి కొండ వచ్చింటాం కాబట్టి బాగా అలసిపోయి ఉంటారు. సో కూర్చొని విశ్రాంతి తీసుకోవడానికి కోసం. అదేవిధంగా మనం ఈ మండపంలో చూసినట్టయితే శిల్పాలు చెక్కబడినవి చాలా అద్భుతంగా ఉన్నాయి, చూడొచ్చు. మనం ఇక్కడ ఈ 8 కాళ్ళ మండపం మధ్యలో నుంచి మనం ఉయ్యాల మండపాన్ని చూస్తూ ఉన్నాం 4 కాళ్ళతో. ఇదే 8 కాళ్ళ మండపం అది. ఇప్పుడు మనం 4 కాళ్ళ ఉయ్యాల మండపాన్ని దర్శిస్తూ ఉన్నాము. ఉయ్యాల మండపం అది. ఇప్పుడు ఇందులోని శిల్పకళను మీరు వీక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి శ్రీరామచంద్రమూర్తి, అదేవిధంగా శ్రీ ఆంజనేయ స్వామి, ఇటువైపు కూడా శ్రీ ఆంజనేయ స్వామి, ఇక్కడ కాళీయ నర్తన శ్రీకృష్ణమూర్తిని, అదేవిధంగా ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామిని, ఇక్కడ శ్రీ మహావిష్ణువు, ఇక్కడ విష్ణుమూర్తి కూర్చున్న రూపాన్ని, ఇక్కడ తాయారు అమ్మవారిని చూస్తూ ఉన్నాము. మనం ఇంకొన్ని మెట్లు ఎక్కామంటే ఇప్పుడు మనకు 4 కాళ్ళ మండపం దర్శనమిస్తుంది, చూడవచ్చు. ఇప్పుడు ఇటువైపు రైట్ సైడ్లో మనం చూస్తూ ఉన్నది 4 కాళ్ళ మండపాన్ని చూస్తూ ఉన్నాము. ఇటువైపు మనకు దక్షిణంలో దక్షిణ దిక్కు ఇది. ఇక్కడ మనకు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతాలు కనపడతాయి. తమిళనాడు ఉంది ఇటువైపు. చూడడానికి అద్భుతమైన దృశ్యాలు, మనసు చాలా ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించే ప్రకృతి అందాలు. ఒకసారి కొండ ఎక్కామంటే మళ్ళీ దిగాలి అనిపించదు, అంత ఆనందంగా అద్భుతంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది, ప్రకృతి ఆనందం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఒక కొలను ఉంది చిన్నగా, చూస్తున్నారు. ఇక్కడ మనం 4 కాళ్ళ మండపాన్ని చూస్తున్నాం. ఇక్కడ స్తంభాలలో కూడా మనం శిల్పకళను చూడవచ్చు. పురాతనమైన శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఉయ్యాల మండపానికి వెళ్తూ ఉన్నాము. దీన్ని ఉయ్యాల మండపం అంటారు. ఇంతకుముందు ఈ మండపంలో ఊంజల్ సేవ, అదేవిధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి అప్పుడు ఉట్టి కొట్టే కార్యక్రమాలు ఈ మండపంలో చేసేవారంట. ఈ మండపానికి పైన 4 వైపులా చివరి భాగాన గమనిస్తే మీరు రాతితోనే చిన్న రంధ్రం మనం తాడు దూర్చి అందులో వేసి తీయడానికి అనువుగా చేశారు. 4 వైపులా కూడా ఎంత అద్భుతమైన కళ అని గమనించవచ్చు మనం. ఇక మనం ముందుకు వెళ్ళామంటే ఇక్కడ మనం శంకు చక్ర నామాలతో శ్రీ వేట వెంకటేశ్వర స్వామి గోపుర దర్శనాన్ని చేసుకోవచ్చు. ఇది తూర్పు భాగం. ఇప్పుడు మీరు చూస్తున్నారు గోపుర దర్శనం చేసుకుంటున్నారు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు గోపుర దర్శనం చేసుకున్నారు. ఇక్కడ పక్కనే ఎంత కరువు కాటకాలు వచ్చినా కూడా, ఎంత వర్షాలు పడకపోయినా తరగని నీటి కొలను ఇది. దీన్ని జ్వన అని పిలుస్తారు. ఇక్కడ చూసారు అది. ఇక్కడ నుంచి మనం ముందు భాగం అన్నీ కూడా చూస్తున్నాం తూర్పు వైపున. ఇప్పుడు మనం స్వామి దర్శనార్థం లోపలికి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఆలయం లోపల ధ్వజస్తంభాన్ని చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనకు
వేటకై వచ్చిన శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తూ ఉన్నారు. ఆయన పక్కనే మనకు శ్రీ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుంటూ ఉన్నాము. ఇక్కడ మనకు శ్రీ సూర్యనారాయణ దేవుడు కూడా మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఆలయంలోకి వచ్చేసాము. ఇప్పుడు ఇంకా స్వామివారి అలాగే తాయారు దర్శనం. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మేము చేసే వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి చేరాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.